ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. చాలా మంది వెరీ కామన్ గా నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే 25,000 రూపీస్ బడ్జెట్ లో ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ ఏంటన్నా, ఏ మొబైల్ ఫోన్ మనం పర్చేజ్ చేయొచ్చు అనే దాని గురించి అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది ఏ మొబైల్ ఫోన్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. అండ్ ఈసారి నేను ఏ కేటగిరీకి ఎవరెవరికి ఏ మొబైల్ ఫోన్ సూట్ అవుతుంది అనేది కూడా తీసుకొచ్చాను. ఇక్కడ టాప్ 6 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సో వీటి గురించి మనం మాట్లాడేసుకుందాం. సో దానికంటే బిఫోర్ ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి అమేజింగ్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. అండ్ ఒక లైక్ కొట్టేసేయండి అబ్బా, ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోకి బూస్ట్ వస్తుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మొదటిగా మనం ఐకు నుంచి స్టార్ట్ చేద్దాం. ఐకు అని చెప్పి వీడేంటి 2 ఫోన్లు తీశారనుకుంటున్నారా? సో ఐకు అలాగే వివో రెండిటిల్లో సేమ్ మొబైల్ ఫోన్ ని రకరకాల మోడల్ నెంబర్లు పెట్టి అమ్మేస్తుంటారు. వివో ఎస్పెషల్లీ టార్గెటెడ్ ఫర్ ఆఫ్లైన్ ఆడియన్స్, అలాగే ఐకు ఎస్పెషల్లీ టార్గెటెడ్ ఫర్ ఆన్లైన్ ఆడియన్స్. స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని మొబైల్ ఫోన్ తీసుకొని రావడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఇప్పటిదాకా ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో దిస్ ఇస్ ద హైయెస్ట్ బ్యాటరీ ఎంఏహెచ్ కలిగినటువంటి మొబైల్ ఫోన్స్ ఇవి. ఏకంగా 7300 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 90 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్స్ మనకు రావడం జరుగుతుంది. అండ్ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి జస్ట్ 1 అవర్ టైం తీసుకోవడం జరుగుతుంది. ఇందుకు ఈ ఫోన్స్ ఏమని అనుకుంటున్నారా? ఐకు Z10 అలాగే వివోలో వచ్చేటప్పటికే T4 5G అనేటువంటి పేరుతో మనకు లాంచ్ చేయడం జరిగింది. సో వీటిలో మీకు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 7s Gen 3 ప్రాసెసర్ తో రావడం జరుగుతుంది. LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి UFS 3.1 స్టోరేజ్ తో పాటు రేర్ ఉన్నటువంటి ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తాయి. అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 32 మెగాపిక్సెల్ అండ్ రేర్ అలాగే ఫ్రంట్ రెండిటిలో కూడా మీరు 4K వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి మీకు 22,000 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. విత్ కార్డ్ ఆఫర్స్ తోటి అరౌండ్ 20,000 రూపీస్ లో కూడా మీకు అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఎనీవే ఈ రెండిట్లో కూడా వివోనా ఐకునా అనేటువంటి విషయానికి వచ్చారు అన్నట్లయితే సింపుల్. ఒకవేళ మీరు గనక ఇందులో కూడా అంటే ఇదే బడ్జెట్ లో ఈ ఫోన్ లోనే గేమింగ్ కూడా కొంచెం ఎక్కువగా ఆడుతుంటాను అన్నట్లయితే గేమింగ్ సంబంధించినటువంటి కస్టమైజ్డ్ కంట్రోల్స్ మనకు ఐకులో ఉంటాయి. సో మీకు ఇక్కడ ఐకు బెటర్ ఉంటుంది. బై రెండిట్లో కూడా మీకు ఫన్ టచ్ వేసే ఉంటుంది. సో ఆ బడ్జెట్ లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక ఇవి కాదన్నా, నాకు క్లీన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో కావాలి అండ్ రఫ్ అండ్ టఫ్ గా మొబైల్ ఫోన్ నేను యూజ్ చేసిన ఫోన్ ఎలాంటిది ఏమి కాకుండా ఉండాలి అండ్ కొంచెం కర్వ్డ్ డిస్ప్లే 1.5K రెజల్యూషన్ కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటాను, లేదా నేను ఓలా ఊబర్ ఎక్కువగా వాడుతుంటాను అన్నట్లయితే కనుక వేర్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ థింగ్. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్. ఇందులో మీకు మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 7400 ప్రాసెసర్, LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన RAM, UFS 3.1 స్టోరేజ్ తో పాటు వేర్ మీకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, మరొక 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ని మనకి ఇందులో తీసుకొని రావడంతో పాటు ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మన ముందు తీసుకొచ్చారు. చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా ఉండడం జరుగుతుంది. 5500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 68 వాట్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో నాకు స్లిమ్ అండ్ స్లీక్ గా ఉండాలి, హై రెజల్యూషన్ ఉండాలి, రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయాలి. ముఖ్యంగా నేను ఓలా ఊబర్ లేదన్నట్లయితే కనుక ర్యాపిడో ఇలాంటివి మీరు చేస్తుంటారు అండ్ వీటితో పాటు ఒక క్లీన్ UI ఇంటర్ఫేస్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే అండ్ కెమెరాస్ కూడా పర్వాలేదు ఓకే అని అంటాను. ఇన్ఫాక్ట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో IP68 69 తో పాటు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి ఏకైక మొబైల్ ఫోన్ కూడా ఇది అనుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్ మీరు ఎలా వాడతారో అలా వాడండి, మొబైల్ ఫోన్ కి అయితే ఏమి కాదు. అండ్ ఇది కూడా మీకు విత్ కార్డ్ డిస్కౌంట్స్ అన్నిటితో కలిపి అరౌండ్ 23,000-24,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంటాయి. హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. నాకు ఇవి కాదన్నా, అసలు మొత్తం కంప్లీట్లీ డిజైనే యూనిక్ గా ఉండాలి అండ్ క్లీన్ UI ఎక్స్పీరియన్స్ తో పాటు కొంచెం పెర్ఫార్మెన్స్ వైజ్ గా కూడా బెటర్ గా ఉండాలి అన్నట్లయితే కనుక హియర్ యూ కమ్ నథింగ్ ఫోన్ 3A. ఇందులో మీకు ట్రాన్స్పరెంట్ గ్లాస్ బ్యాక్ రావడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ గ్లిఫ్ లైట్స్ తో సహా. సో ఇది కొంచెం మీకు యూనిక్ గా ఉంటుంది, ఐ క్యాచీ లాగా ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆటోమేటిక్ గా మీరు ఈ మొబైల్ ఫోన్ ఏంటని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అడగడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి డెడికేటెడ్ మనకి మెమరీ స్పేస్ కీని కూడా, ఎసెన్షియల్ కీని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో మనకి రాసుకుంటున్నప్పుడు లేదన్నట్లయితే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం దీని మైండ్ మెమరీలో స్టోర్ చేసి మళ్ళీ మనకు కావాల్సినప్పుడు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే లిమిటెడ్ ఇచ్చారు, కానీ మేబీ ఫ్యూచర్ లో మనకి ఇంకా వీటిని అప్గ్రేడ్ చేసిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అండ్ ఇందులో మీకు 6.77 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, 120 Hz HDR10+ సపోర్ట్ తో పాటు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 7s Gen 3 ప్రాసెసర్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా రావడం జరుగుతుంది. సాలిడ్ ఫోటోగ్రాఫ్స్, ఇంకా చెప్పాలంటే ఫొటోస్ నాకు బాగుండాలి అని అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వేర్ దిస్ ఇస్ బెస్ట్ ఫోటోగ్రఫీ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. అండ్ పోర్ట్రేట్ ఫొటోస్ ఎక్కువగా తీసుకుంటారు అన్నట్లయితే దీంట్లో మరొక సెన్సార్ కూడా 50
50 మెగాపిక్సెల్ ఇచ్చారు. 2x దాకా మీరు టెలిఫోటో లెన్స్ ద్వారా పోర్ట్రేట్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ ఫెంటాస్టిక్. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఇలాంటివన్నీ కూడా ఇందులో చాలా బాగుండడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తీసుకొచ్చారు. ముఖ్యంగా సెల్ఫీస్ కూడా చాలా బాగుండడం జరుగుతుంది. బట్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ ఉంటుంది. 50 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ చార్జర్ కూడా మనకు బాక్స్ లో ఇవ్వరు, సో దాన్ని మళ్ళీ మనం అదనంగా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి కెమెరా సెంట్రిక్ గా ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్, డీటెయిలింగ్ ఎక్కువగా ఉండాలి, ముఖ్యంగా టెలిఫోటో లెన్స్ నాకు ఉండాలి, 2x లో టెలిఫోటోస్ తీసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక దిస్ ఈస్ ఓన్లీ ద బెస్ట్ చాయిస్ ఇన్ ద బడ్జెట్ అని నా అభిప్రాయం. ఇక ప్రైసింగ్ కూడా సుమారుగా మీకు 23,000 22,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి కార్డ్ ఆఫర్స్ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మీకు ఇంకా డిస్కౌంట్స్ లో వచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక వీటన్నిటిలో కూడా మోస్ట్ బ్యాలెన్స్డ్ ఫోన్ కింద మనం OnePlus Nord CE 5 అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఈ సెగ్మెంట్ అన్నిటిలో కూడా ఎక్స్పాండబుల్ మెమరీ కార్డ్ తో వచ్చేటువంటి ఏకైక మొబైల్ ఫోన్. అంటే మనం బేస్ వేరియంట్ తీసేసుకొని మెమరీ కార్డ్ తోటి మనం మెమరీ ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఎడిషనల్ గా మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో దీంట్లో మనకి MediaTek Dimensity కి సంబంధించినటువంటి 8350 అపెక్స్ ప్రాసెసర్ రావడం జరుగుతుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో గేమింగ్ సెంట్రిక్ గా చూసినా గానీ మోడరేట్ గేమింగ్ ఆడుతున్నారు అన్నట్లయితే బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఫుల్ HD+ డిస్ప్లే తో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. అలాంగ్ విత్ LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన RAM UFS 3.1 స్టోరేజ్ తో మనకి ఇది రావడంతో పాటు 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో మనకి ఇది రావడం జరుగుతుంది. సో పిక్చర్స్ కూడా పర్వాలేదు, డీసెంట్ గా ఉంటాయి. మెయిన్ బేసిక్ గా OnePlus అంటే మనకి ఏంటి అంటే సెటిల్డ్ OS ఉంటుంది, క్లీన్ OS ఉంటుంది. అఫ్ కోర్స్ దీంట్లో కొంత బ్లాట్వేర్ ఉన్నా గానీ యూజర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో బాగుండాలి, నాకు ఎలాంటి బ్లాట్వేర్ అవసరం లేదు, నాకు స్మూత్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ కెన్ చూస్ దిస్. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే 5500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 100 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 0 to 100% ఛార్జ్ అవడానికి జస్ట్ 30 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్, మంచి కెమెరా, మంచి పెర్ఫార్మెన్స్ తో పాటు క్లీన్ UI, మంచి డిస్ప్లే తో పాటు OnePlus బ్రాండింగ్ నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, విచ్ ఇస్ కూల్ అనే నా అభిప్రాయం. సో ఒక సెటిల్డ్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పోకో దగ్గర నుంచి ఈ మొబైల్ ఫోన్ అయితే ఆల్రెడీ బ్రాండ్ పికప్ కూడా చేసేసుకుంది. X7 Pro 5G. ఇందులో మీకు MediaTek Dimensity కి సంబంధించినటువంటి 8400 అల్ట్రా ఉంటుంది. అండ్ LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన RAM UFS 4.0 స్టోరేజ్ తో పాటు 6550 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేశారు. 90 వాట్స్ ఆఫ్ హైపర్ చార్జ్ టెక్నాలజీ తోటి మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, డాల్బీ విజన్ సపోర్ట్ తో పాటు మనకి ఇందులో డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సోనీ IMX882 సెన్సార్ మన ముందు తీసుకొచ్చారు. 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ తో పాటు 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. 4K 60 FPS లో మీరు వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో గేమింగ్, నేను హార్డ్ కోర్ గేమింగ్ కోసం ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నాను అన్నట్లయితే కనుక దిస్ ఇస్ ద బీస్ట్ అని నేను చెప్తాను. సింప్లీ గో అహెడ్. బట్ ద థింగ్ ఈస్ వీళ్ళ OS అప్డేట్స్ అలాగే కొన్ని సార్లు మదర్ బోర్డులు ఏవైతున్నాయి ఇవి మనకి బ్రిక్ అవడం జరుగుతుంది. ఈవెన్ OnePlus లో కూడా మనకి గ్రీన్ లైన్ డిస్ప్లేస్ వస్తాయి. బట్ ఇదొక్క మొబైల్ ఫోన్ మోడల్లోనే వీళ్ళు లైఫ్ టైం గ్రీన్ లైన్స్ వచ్చినట్టే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిస్ప్లే రీప్లేస్ చేస్తాం అంటున్నారు కాబట్టి దీన్ని రికమెండ్ చేస్తున్నాను. అందుకే అందరూ చెప్పలేదు, బట్ ఎనీవే చెప్తున్నాను. ఈవెన్ పోకోలో కూడా మీకు మదర్ బోర్డ్ ప్రీవియస్లీ అయితే ఉన్నాయి, కానీ ఈ X సిరీస్ లో నేను ఎక్కడ మదర్ బోర్డ్ బ్రిక్ అయినటువంటి ఇష్యూస్ అయితే చూడలేదు. ఇక ఫైనల్ గా రియల్మీ దగ్గర నుంచి రియల్మీ P3 Ultra ఈ మొబైల్ ఫోన్ అయితే మనకు పంపించలేదు. బట్ ఎనీవే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో రియల్లీ ఫెంటాస్టిక్ స్పెక్స్ తోటి మనకి తీసుకురావడం జరిగింది. ఇది కూడా మీకు ప్యూర్లీ గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక వన్ ఆఫ్ ద బీస్ట్ అని నేను చెప్తాను. దీంట్లో కూడా మీకు MediaTek Dimensity కి సంబంధించినటువంటి 8350 అల్ట్రా చిప్ సెట్ రావడం జరుగుతుంది. సుమారుగా 1.5 మిలియన్ స్కోర్ చేయడం జరుగుతుంది Antutu లో. LPDDR5X UFS 3.1 స్టోరేజ్ ఇచ్చారు. సో ప్రీవియస్లీ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ లో మీకు వచ్చేటప్పటికే UFS 4 ఇచ్చారు, ఇక్కడ 3.1 ఇచ్చారు. అందుకోసమే దీన్ని కొంచెం దీనికన్నా అది కొంచెం బెటర్ అని చెప్తున్నాను. అలాంగ్ విత్ 6.83 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD+ డిస్ప్లే తో పాటు 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్, అలాగే 6000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. రేర్ 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి IMX896 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ఎక్కువగా హార్డ్ కోర్ అది కూడా BGM ఎక్కువ ఆడుతుంటారు అన్నట్లయితే దీని లోపల వేపర్ చాంబర్ కూడా చాలా పెద్దగా ఒక ఫ్లాగ్షిప్ లెవెల్లో తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు. సో విచ్ ఇస్ గుడ్. సో గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో ఇవి ఫ్రెండ్స్ 25,000 రూపాయల బడ్జెట్
బడ్జెట్ లోపల ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అయితే. వీటిని ఇంకా సింప్లిఫై చేసి మీకు చెప్పాలి అన్నట్లయితే లాంగ్ బ్యాటరీ బ్యాకప్ అనుకోండి iQOO Z10 ఆర్ Vivo T3. ఒకవేళ లేదు నాకు యూనిక్ డిజైన్ అండ్ క్లీన్ UI తోటి కావాలి అన్నట్లయితే గనక వేరే ఇక్కడ మీకు నథింగ్ ఫోన్ ఉంటుంది విత్ ఫోటోగ్రఫీ బాగుంటుంది ముఖ్యంగా ఇందులో. బట్ చార్జర్ అదనంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అండ్ కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటాను, రగ్గడ్ ఫోన్ కావాలి, నాకు వాటర్ లో పడ్డ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసిన ఫోన్ ఏం కాకూడదు అనుకుంటే గనక Moto Edge 60 Fusion. లేదు నేను ఒక బ్రాండెడ్ మొబైల్ ఫోన్ చూస్తున్నాను, అది కూడా OnePlus నుంచి కావాలనుకుంటున్నారు అన్నట్లయితే వేరే ఇక్కడ మీకు OnePlus. ఇక గేమింగ్ కోసం అనుకుంటున్నారు అన్నట్లయితే గనక Poco X7 Pro లేదా Realme P3 Ultra. ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా సింప్లీ సూపర్ ఆన్ దిస్ బడ్జెట్ సెగ్మెంట్. ఎనీవే ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి లింక్స్ ని ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక ఫీల్ ఫ్రీ టు యూస్ మై లింక్స్. అండ్ మోస్ట్లీ వీటన్నిటికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోస్ కూడా లిస్ట్ నేను కింద ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.